హాయ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి యువ భారతాన్ని రక్షించుకుందాం అని మనకి ప్రధాని పిలుపైతే ఇచ్చారు. ఒక 100 వారాల యొక్క ప్రోగ్రామ్‌ని అయితే మనం లాంచ్ చేసుకున్నాము. అందులోను భాగంగా మనకిక్కడ నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ అనేటటువంటిది కొత్తగా ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించింది. ఇందులోని భాగంగా మనం ఏం చేయాలంటే విద్యార్థులైతేనేమి, అలాగే స్వచ్ఛంద సంస్థలైతేనేమి, అలాగే యువజన సంఘాలు, అలాగే ఉద్యోగార్థులు, అలాగే ఉపాధ్యాయులు, అలాగే ప్రజా ప్రతినిధులు, ఇలా అందరూ కూడా ఏంటంటే ఈ యొక్క కార్యక్రమంలో భాగం పంచుకొని భారతదేశం యువతను అనేటటువంటిది మంచి తోవలోకి నడిపించాలనేటటువంటిదే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందులోని భాగంగా మనము ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకున్నాం. నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ అనేటటువంటిది మనం ప్రారంభించుకున్నాం అన్నమాట. ఎందుకంటే మన భారతదేశంలో 60% పైగా 35 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళే. వీళ్ళందరూ ఏమవుతున్నారంటే మనకు మత్తుకి బానిస అవుతున్నారు, మాదక ద్రవ్యాలను తీసుకుంటున్నారు. అందువల్ల యువత అనేటటువంటిది చెడిపోతుంది. దీనికి అనుగుణంగానే మనకి కార్యక్రమం అయితే స్టార్ట్ చేయడం జరిగింది. కార్యక్రమం పేరు గుర్తుంచుకోండి, నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ సరిపోతుంది. ఆయుష్ జోష్ మనం ఏంటంటే ప్రపంచ ఔషధ సుగంధ మొక్కల ఎగుమతుల్లో మనం దాదాపుగా 25% మనకి చైనా చేస్తే ఎగుమతులు 17% మనం చేసాము. మనం అగ్రభాగాన ఉన్నామని చెప్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే 2023-24 ఇండియా నుంచి ఎక్కువ ఆయుష్ అలాగే హెర్బల్ ఉత్పత్తులు ఏ దేశానికి ఎగుమతులు చేశామని చూడండి. ఇక్కడ నీతి ఆయోగ్ అయితే రిపోర్ట్ ఇచ్చింది, మనకి అమెరికాకే ఎక్కువ చేశామన్నమాట. గుర్తుంచుకుంటే సరిపోతుంది. టాప్ 3 ప్లేసెస్ అమెరికా, జర్మనీ, ఇటలీ. తర్వాత మనకు వచ్చేసి ఇక్కడ అమరావతి వ్యాలీలో మేము ఏక్యూసిసిసి అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అయితే మేము వ్యాలీని ప్రారంభిస్తున్నాము. డిసెంబర్లోకి అయితే ప్రారంభమవుతుంది. జనవరి 1 మా శంకుస్థాపన అయితే మోదీ గారితో చేస్తామని చెప్తున్నారనమాట. అలాగే ఇదే సందర్భం పురస్కరించుకొని ఆర్థిక ప్రగతి మీద ఈ 2.5 సంవత్సరాల్లో ఆర్థిక ప్రగతి ఎలా ఉంది అనేటటువంటిది ప్రభుత్వం శ్వేతపత్రం అయితే రిలీజ్ చేసింది అనమాట. ఈ యొక్క శ్వేతపత్రం కూడా మనం చూడాలి. అందులోని ముఖ్యాంశాలు, ఈ యొక్క ముఖ్యాంశాల్లో మేము చూసుకుంటే 32,000 పైచిలుకు కోట్లు, 32,500 పైచిలుకు కోట్లు మూలధనం మీద ఖర్చు పెట్టాము. ఇది ఇంకా పెంచాలి అని చెప్తున్నారు. అలాగే జిఎస్డిపిలో అప్పులు కూడా 36% ఉన్నాయి. ఇది ఇంకా మేము తగ్గిస్తామని కూడా చెప్తున్నారనమాట. అలాగే ఇందులో చూసుకుంటే 2.5 సంవత్సరాల్లో అభివృద్ధికి ఎలా కేటాయించామంటే అమరావతి రాజధానికి 10,000 కోట్లు ఇంత ఖర్చు చేశాము. పోలవరం ప్రాజెక్టుకి 8,000 కోట్లు ఖర్చు చేశాము. పోర్ట్లు 5,000 చేశాము. జల్ జీవన్ మిషన్కి 1,100 కోట్లు ఖర్చు పెట్టాము. విమానాశ్రయాలకు 2,300, రాష్ట్ర రహదారులకు 3,400. ఎక్కువగా అమరావతి రాజధానికే ఖర్చు చేశామని చెప్తున్నారనమాట. అలాగే కేంద్రం అనేటటువంటిది పెట్టుబడులు పెట్టింది. అలా పెట్టుబడులు పెట్టిన దాంట్లో కొన్ని నిర్మాణంలో కూడా ఉన్నాయన్నమాట. అందులో చూసుకుంటే అందులో కూడా రైల్వేల్లో ఇన్ని, జాతీయ రహదారులు ఇన్ని, టోటల్గా మేము చూసుకుంటే 1,33,000 కోట్లు అనేటటువంటిది మనకి ఇక్కడ చూపిస్తున్నారు. అలాగే సంక్షేమ పథకాలకు మేము ఎనలేని ఖర్చు చేశామని ఇక్కడ చూపిస్తున్నారనమాట. చూసుకుంటే ఎన్టీఆర్ భరోసా, ఇందులో మనకి మెయిన్ ఇంపార్టెంట్ పథకాలు ఒకటి ఏంటంటే తల్లికి వందనం, అలాగే దీపం 2 ఈ మెయిన్ పథకాలు అనమాట. ఇందులో భాగంగా సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము అని చెప్తున్నారనమాట. ఇవి ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అయితే కేంద్రానికి అయితే సుప్రీంకోర్టు ఆదేశం అయితే రిలీజ్ చేసింది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఇది మనం చదువుకోవచ్చు.
ఘన వ్యర్థాల నిర్వహణకి 2026 నిబంధనలు తెచ్చారు కదా. దాని ప్రకారం కాలుష్యకారక సంస్థలు ఏవైతే సంస్థలు ఉన్నాయో, కాలుష్యానికి పొల్యూటెంట్స్ రిలీజ్ చేస్తున్నాయో, అది ఏ విధంగానైనా ఘన పదార్థాల రూపంలో అటువంటి వ్యక్తుల నుంచి వసూలు చేయాల్సినటువంటి పర్యావరణ ఏవైతే వసూలు చేస్తున్నావో ఆ నష్టాన్ని, డబ్బులు ఏమైతే ఉన్నాయో అది నిర్ణయించడానికి టోటల్గా ఒక ఆర్గనైజేషన్ సెక్టార్ ఉండాలి. అలాగే ఆ రూపాన్ని మొత్తం కలెక్షన్ చేస్తున్నాం కదా, ట్రాన్స్పరెన్సీ ఉండాలి, అకౌంటబిలిటీ ఉండాలి. దానికి సమగ్రమైనటువంటి ఏకరూప విధానాన్ని రూపొందించండి అని కేంద్ర ప్రభుత్వానికి అయితే సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇందులో మనకి కేంద్రానికి అయితే సుప్రీంకోర్టు చెప్తుంది వేగంగా మీరు అఫిడవిట్లు దాఖలు చేయాలని పర్యావరణ శాఖకి, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు ధర్మాసనం అయితే తెలియజేస్తుంది అనమాట. ఏదైతే ఘన వ్యర్థాల నిర్వహణ నిబంధనలు ఉన్నాయో వాటికి ఒక ప్రత్యేక కార్యరూపం దాల్చి, వాటికి ఒక హెడ్ని నియమించి, ఒక ప్రోటోకాల్ ప్రకారం ఫాలో అయ్యి, వాటి యొక్క ఏమేమైతే చర్యలు తీసుకున్నారో అవి మాకు అఫిడవిట్లు దాఖలు చేయండి అని ఆదేశించింది అనమాట. ఇక్కడ మనం చూసుకుంటే ఆర్బీఐకి అయితే సుప్రీంకోర్టు ఒక దిశానిర్దేశం చేసింది. ఏవైతే ఇంతవరకు మ్యూల్ ఖాతాలు ఉన్నాయో ఆ చర్యలకు పాల్పడుతున్నారో, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ అరెస్ట్ ఇందులో భాగంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనమాట. కాబట్టి ఇటువంటి మోసాలను అరికట్టే విధంగా దేశమంతటా ఒకేలాంటిది, ఒకే యాక్ట్ మీరు తీసుకురండి సుప్రీంకోర్టు అనేటటువంటిది ఉత్తర్వులు జారీ చేసింది అనమాట. ముఖ్యంగా ఇవి బ్యాంక్ ఖాతాలు అయితేనేమి, అలాగే మ్యూల్ ఖాతాలపై తీసుకోవలసినటువంటి చర్యల గురించి చెప్తుందన్నమాట. ఏది ఏమైనా మీరు 4 వారాల్లోపు సర్క్యులర్ రిలీజ్ చేయండి అని భారతదేశ రిజర్వ్ బ్యాంక్కి మనకి సుప్రీంకోర్టు అయితే ఆదేశం జారీ చేసిందనమాట. అన్ని రాష్ట్రాల హైకోర్టులు కూడా ఈ యొక్క రిజిస్ట్రార్ జనరల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నిబంధనలు వాళ్ళకి పంపించండి, దాని ప్రకారం వీళ్ళు నడుచుకుంటారు. సైబర్ మోసాల గురించి ఇప్పటికే ఎన్నో స్కీములు మేము తెచ్చాము. అందులో భాగంగా ఎప్పుడైతే మనకి సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్ట్ జరుగుతుందో, జరిగినటువంటి మాకు 24 గంటల్లోపు యాక్ట్ 24 గంటల్లోపు అక్కడ కాల్ సెంటర్స్ ఉంటాయి, అలాగే వెబ్సైట్స్ ఉంటాయి. అందులో లాగిన్ అయ్యి అక్నాలెడ్జ్మెంట్ షీట్ అనేటటువంటిది నెంబర్ వస్తుంది. ఎవరైతే మోసపోయాడో ఖాతాదారులు వాళ్ళకి వితిన్ 24 అవర్స్లో అయితే మీరు చేసుకున్నట్లయితే అమౌంట్ రిటర్న్ బ్యాక్ అవుతుంది. 50,000 లోపు అమౌంట్ పోతే ఎటువంటి దాఖలు చేయాల్సిన అవసరం లేదు. 50,000 దాటితే అలాగే న్యాయమూర్తిని సలహా, అలాగే జడ్జిస్, హైకోర్టు పత్రాలు ఏవైతే కావాలో అవన్నీ అటాచ్మెంట్స్ అనేటటువంటివి అప్లోడ్ చేయాలి. ఇటువంటివి ఎన్నో మేము తెచ్చాం సంస్థలు. ఇవన్నిటిని కూడా మీరు వితిన్ 4 వీక్స్లో మొత్తానికి సర్క్యులేట్ చేసి సిద్ధం చేయండి అని ఆర్బీఐకి చెప్తుంది అనమాట. అలాగే ఎవరైతే ఆర్థిక మోసాలతో ముడిపడుతున్నారో, అంటే ఈ ఆర్థిక మోసాలు చేస్తున్నారో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకునేలాగా మీ యొక్క యంత్రాంగాన్ని బలోపేతం చేయండి అని చెప్తుంది అనమాట. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. అందులో భాగంగా ఏం చేస్తారంటే ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది అనమాట. కేంద్ర హోంశాఖ, హోమ్ అఫైర్స్ ఉంది కదా, ఈ యొక్క హోమ్ అఫైర్స్లో మనకి నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్ట్ NCCR, దీనికి ఈ యొక్క పోర్టల్ని ప్రజలకు అందుబాటులో ఉంచండి. ఇందులో భాగంగా మీరు ఏం చేస్తారంటే గ్రీవెన్స్ రెడ్రెసియల్ మాడ్యూల్ ఒకటి, మనీ రీస్టోరేషన్ మాడ్యూల్ ఒకటి ఏర్పాటు చేయండి అని చెప్తుంది అనమాట. ఇవంతా దేనికేంటంటే ప్రజలకు ఎప్పుడైనా అనుకోని సంఘటనలో విపత్తుగా ఏర్పడినట్లయితే, అంటే ఇటువంటి సైబర్ మోసాలకు కానీ పాల్పడినట్లయితే వెంటనే ఇటువంటి వెబ్సైట్ని మనకు అప్రోచ్ అయ్యి కంప్లైంట్స్ ఫైల్ చేస్తే వాళ్ళకి అందుబాటులో ఉంచాలి, వాళ్ళకి సత్వరం న్యాయం పొందేటట్టు విధంగా చెయ్యాలి అని ఈ యొక్క సైబర్ మోసాలకి 4 వారాల్లో నిబంధనలు తయారు చేయండి అని చెప్తుంది అనమాట సుప్రీంకోర్టు. ఈ20 యంత్రంతో దెబ్బ ఉంది అనేసి మనకి ఒక సియామ్ అనేటటువంటిది ఆందోళన చెందుతుంది అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఒక అధ్యయనం చేసేటటువంటి సంస్థ. ఈ సంస్థ అయితే రిపోర్ట్ ఇచ్చింది అనమాట. ఎవరికి? మన యొక్క పెట్రోలియం అలాగే మంత్రిత్వ శాఖకి అనమాట.
ఇక్కడ ఏం చెప్తుందంటే చమురు కంపెనీల మార్కెట్, ఏవైతే చమురు మార్కెటింగ్ కంపెనీలు ఉన్నాయో అవి ఇంధన నాణ్యతను క్రమం తప్పకుండా మేము పరీక్షిస్తున్నాము అనేసి మనకి నితిన్ గడ్కరీ అయితే చెప్తున్నారనమాట. మా యొక్క ఇంటెన్సిటీ ఏమంటే రోజుకు దాదాపు మేము 87,000కు పైగా అవుట్లెట్లలో మేము 8 నుంచి 12 సార్లు నీటి శాతాన్ని పరీక్షలు జరుపుతున్నామని చెప్తుందన్నమాట. అయితే దాదాపు ఒక 2,000కి శాంపుల్ మాత్రమే క్లోరైడ్ కానీ సల్ఫైడ్ కానీ ఉంటున్నాయి, తక్కినవన్నీ కూడా బాగానే ఉంటున్నాయని చెప్తుందన్నమాట. అయితే మేము ఈ యొక్క సంస్థ ఏం చెప్తుందంటే సియామ్ సంస్థ, మేము E20కి మద్దతు అయితే మా మద్దతు ఉంది, మేము దానికి వ్యతిరేకం కాదు. మా యొక్క ఇదేంటంటే నాణ్యతని మీరు కరెక్ట్గా పరీక్షించండి, అదే మా యొక్క ఆ యొక్క నాణ్యత పరీక్షించే సమయంలో కఠినంగా వ్యవహరించాలని చెప్తుందనమాట ఈ యొక్క సియామ్ సంస్థ. అలాగే ఈ యొక్క విడిభాగాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క విడిభాగాల్లోనే మనకి సమస్యలు ఉంటుందన్నమాట. E20 ఎప్పుడైతే ఎథనాల్ 20 బ్లెండింగ్ చేస్తున్నామో, కలుపుతున్నామో, పెట్రోల్ 80%, అలాగే 20% మనకి ఇథనాల్ అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఈ యొక్క ఎప్పుడైతే E20 అమలు చేస్తున్నామో ఈ E20 తర్వాతే మాకు క్లోరైడ్ సంబంధితమైనటువంటి సమస్యలు వస్తున్నాయన్నమాట. ఎందుకంటే కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క క్లోరైడ్ అనేటటువంటి ఇంజిన్ భాగాలు ఉంటాయి కదా, వాటికి కొద్ది కాలం తర్వాత ఏమవుతుందంటే పూర్తిగా దెబ్బతింటున్నాయి అనమాట. ఈ క్లోరైడ్ చేరడం వల్ల అనమాట తుప్పు పట్టడం ఇటువంటివన్నీ జరుగుతుంది. అందుకే E20 అనేటటువంటిది పెట్రోల్ కలపడం వల్ల అదనంగా ఏమవుతుందంటే ఒక తేమ శాతం అనేటటువంటిది పెరుగుతుంది. దీంతో అనుమతించిన స్థాయి కంట యాక్చువల్గా ఒక కేజీకి 3,000 మాత్రమే మనకి mg ఉండాలన్నమాట ఈ యొక్క స్థాయి, కానీ 10,000 దాకా ఇది ఉంటుందన్నమాట. ఇది కరెక్ట్గా సంస్థలు ఫాలో అవ్వట్లేదు, ఇది స్ట్రిక్ట్ చేయండి అని చెప్తుందన్నమాట. పెట్రోల్ శాఖకి మనకి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు, ఈ యొక్క సియామ్ అనేటటువంటి సంస్థ అనమాట. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. అవండి ఈరోజు ఆర్టికల్స్. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.